స్టాక్ మార్కెట్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా రిలీజ్ చేసినటువంటి కైట్ వర్షన్ గురించి చూద్దాం. కైట్ 3.0 అని చెప్పుకోవచ్చు. మనం ఇనిషియల్గా చూసినట్లయితే కైట్ మనకు వచ్చేసి ఏదైతే టాప్లో ఉందో ఇక్కడ మనం చూపిస్తున్న ఐకాన్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉండేది. సో వాటిలో ఆప్షన్స్ అన్నీ కూడా కొంచెం డిఫాల్ట్గా ఉండేవి. సో ఇక్కడ మనకు వచ్చేసి కైట్ అడ్వాన్స్డ్ వర్షన్ మనకు అవైలబుల్ ఉంది, కైట్ 3.0. సో ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా చూద్దాం, ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేసుకోవాలి, యూజర్కు అనుగుణంగా అంటే మనకు అనుగుణంగా దీన్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలి అన్నది పూర్తి కూడా మనకు వచ్చేసి దీంట్లో ఉంది. సో ఇక్కడ నేను జస్ట్ లాంచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు వచ్చేసి ఓల్డ్ వీడియో అవైలబుల్లో ఉంది. సో దాన్ని మీరు ఆల్రెడీ చూశారు, నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనకు కొత్త వీడియో మనం చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఈ కైట్ మనకు వచ్చేసి ఓల్డ్ది మనం యూజ్ చేస్తే ఆల్వేస్ అది వచ్చేసి అవుట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి అట్లా నోటిఫికేషన్స్ అనేటివి చూపిస్తుంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ దాన్ని వచ్చేసి మనం సిస్టంలో నుంచి డిలీట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఈ కైట్ 3.0ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇనిషియల్గా వచ్చేసి కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, కానీ రాను రాను చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్తో ఉంది. ఇది మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో చేయడానికి. సో ఇక్కడ జస్ట్ మీకు వచ్చేసి పిన్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎవ్రీ టైం అడగదు, ఓన్లీ పిన్ మాత్రమే అడుగుతుంది. అది కూడా పిన్ కూడా అడగకుండా జస్ట్ మీ దగ్గర అడ్వాన్స్డ్ మొబైల్స్ ఉన్నట్లయితే ఫింగర్ ప్రింట్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు నేను చెప్తాను. సో ఇక్కడ నేను పిన్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పిన్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టాప్లో మనకు వచ్చేసి 5 వాచ్ లిస్టులు ఉంటాయన్నమాట. సో ఎవ్రీ వాచ్ లిస్ట్లో మనకు వచ్చేసి 50 స్టాక్స్ను మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే వాచ్ లిస్ట్ నేమ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు, 50 స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 36/50 అని ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సర్చ్ టూల్ దగ్గర మనకు 36/50 అని ఉందన్నమాట. అంటే మనం వచ్చేసి మ్యాక్సిమం 50 స్టాక్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 50 స్టాక్స్ వరకు యాడ్ చేసుకోవడమే కాకుండా మనం ఈ యొక్క గ్రూప్ యొక్క నేమ్ను, వాచ్ లిస్ట్ యొక్క నేమ్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం వచ్చేసి ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ డీటెయిల్స్ చూడాలన్నా కూడా మనకు ప్రీవియస్గా అయినట్లయితే మనకు జస్ట్ టాప్ స్క్రీన్లో చూపించేది, ఇప్పుడు అలా చూపించదు. జస్ట్ మనం ఇక్కడ మార్కెట్ వాచ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలన్నది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో మై స్టాక్స్ అని చెప్పేసి దాన్ని ఇన్ కేస్ మనం వచ్చేసి ఎడిట్ చేయాలి, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి వాచ్ లిస్ట్ 2 అని ఉంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకొని మనకి ఏవి కావాలంటే అవి పెట్టుకోవాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. జస్ట్ వీటి మీద వచ్చేసి మై స్టాక్ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. లేకుంటే వాచ్ లిస్ట్కి వెళ్దాం. వాచ్ లిస్ట్ మీద వచ్చేసి జస్ట్ మీరు వచ్చేసి టచ్ చేసి అలాగే పట్టుకోండి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు పెన్ మార్క్ ఉంది. సో జస్ట్ మీకు ఎడిట్ చేయడానికి సో ఇక్కడ మనం ఆ నేమ్ను ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మై గుడ్ స్టాక్స్ 2 అని చెప్పేసి నేను గుడ్ స్టాక్స్ 2 అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కువ క్యారెక్టర్స్ అయితే అలో చేయడం లేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సేవ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనము ఈ వాచ్ లిస్ట్ యొక్క నేమ్ను చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం వాచ్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని ఏవైనా సరే మనం వచ్చేసి మనం డిలీట్ చేయాలంటే ప్రీవియస్ వర్షన్లో మనం జస్ట్ ఇట్లా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ కానీ మనం వచ్చేసి స్వాప్ చేస్తే మనకు వచ్చేసి ఇవి డిలీట్ అయిపోయేటివి. కానీ ఇక్కడ ఆ విధంగా డిలీట్ కావు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనం వచ్చేసి ఈ వాచ్ లిస్ట్ మీద జస్ట్ మనం వచ్చేసి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకు డిలీట్కి అవైలబుల్ ఉంది. సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి డిలీట్ మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ వెళ్ళినప్పుడు సో వీటి చేంజెస్ సేవ్ చేయాలన్నా లేకుండా ఉంటే వీటిని డిస్కార్డ్ చేయాలన్నా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనం వీటిని డిస్కార్డ్ అని ఇచ్చేద్దాం. సో ఈ విధంగా మనం వచ్చేసి వాచ్ లిస్ట్ను మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో వాచ్ లిస్ట్ తర్వాత మనం ఫర్దర్ వచ్చేసి మనకు వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ గురించి మనం చూడాలనుకుంటే ఎక్కడైనా మనం యాడ్ చేసుకునేయచ్చు. నిఫ్టీ 50 ఇండెక్స్ అని చెప్పేసి మనం యాడ్ చేసుకునేయచ్చు. లేదు అనుకుంటే మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి వాటిని మనం వచ్చేసి ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసి డిస్ప్లే అవుతుంది అనమాట. సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం
డిస్ప్లే అవుతుంది. అలాగే చార్ట్ ఇండికేట్స్ 52 వీక్స్ ట్రెండ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే చార్ట్ మనకు చిన్న చార్ట్ చూపిస్తున్నాయో ఇవి రెండు కూడా 52 వీక్స్కు చూపిస్తాయి అన్నమాట. సో ఇంతవరకు మనం వచ్చేసి ఈ స్టాక్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే వాచ్ లిస్టు, అలాగే స్టాక్స్ని రిమూవ్ చేయడం విధంగా ఇవన్నీ కూడా చూసాం. సో ఇక్కడ మనం వచ్చేసి మేజర్గా వచ్చేసి ఆర్డర్స్లోకి వెళ్దాం. ఆర్డర్స్ని చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆర్డర్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనం వచ్చేసి జస్ట్ నేను ఇక్కడ మార్కెట్లో అయినటువంటి రోజున జస్ట్ ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశాను జస్ట్ చూడడానికి. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఆర్డర్ ఎగ్జిక్యూషన్లోకి వస్తాయి. అలాగే పెండింగ్ ఆర్డర్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి. సో ఇన్కేస్ మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ హిస్టరీ డేటా చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ హిస్టరీ ట్రేడ్స్లోకి వెళ్ళేసి వ్యూ హిస్టరీ ట్రేడ్ మీద క్లిక్ చేస్తున్నా మనకు వచ్చేసి కన్సోల్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావచ్చు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ సింబల్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే జస్ట్ మనం వచ్చేసి డిఫాల్ట్గా వదిలేస్తే ఏవైతే ట్రేడ్ చేస్తుంటామో అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి 21 నుంచి 23 వరకు ఏవైతే ట్రేడ్ చేశానో వాటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో వ్యూ రిపోర్ట్ మనం కొట్టినట్లయితే కంప్లీట్గా రిపోర్ట్ అన్నది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఏవైతే మనం వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనం బై చేసి సెల్ చేసింటామో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఎఫ్ఎన్ఓలో ఏవైతే మనం చేసింటామో అవన్నీ వస్తాయి. అలాగే ఈక్విటీస్ కావాలంటే ఈక్విటీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పోర్ట్ఫోలియోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి హోల్డింగ్స్ అలాగే పొజిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏవైతే స్టాక్స్ మనం బై చేసుకుంటామో వాటన్నింటి కూడా హోల్డింగ్లో మనం చూపిస్తుంది, ఏవైతే హోల్డింగ్లో పెట్టుకున్న వాటిని. అయితే ఇక్కడ అడ్వాన్స్గా వచ్చినటువంటి ఫీచర్ ఏంటంటే మనకి ఏవైతే మనకు వచ్చేసి స్టాక్స్ ఉంటాయో, ఏవైతే మనం స్టాక్స్ ఆల్రెడీ బై చేసి ఉంటామో వాటిల్లో ఎంత ఇన్వెస్ట్ చేసాము, అలాగే ఎంత లాస్లో ఉన్నాము, ఎంత ప్రాఫిట్లో ఉన్నాము అన్నది ప్రీవియస్ వర్షన్లో చూపించేదనమాట. ప్రస్తుతానికి మనకు వచ్చేసి ఈ వర్షన్లో మనము కరెంట్ డేలో ఎంత ప్రాఫిట్లో ఉన్నామో, లేకుంటే కరెంట్ డేలో ఎంత లాస్లో ఉన్నామో అనేది కూడా చూపిస్తుంది అనమాట. అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే పొజిషన్స్లో మనం చూసినట్లయితే మనము ఇక్కడ టేక్ ఏ పొజిషన్ అని చెప్పేసి మనం వచ్చేసి ఏదైతే మనం వచ్చేసి ఇక్కడ కూడా హిస్టరీ అనేది చూడవచ్చు అనమాట, రిపోర్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఏవైతే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాప్స్ ఏవైతే ఉన్నాయో వర్సిటీ బై జెరోదా అని చెప్పేసి, ఇంకా కాయిన్ జెరోదా. వర్సిటీ బై జెరోదా అంటే మనకు లెర్నింగ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఏవైతే నేర్చుకుంటామో అవన్నీ కూడా ఉంటాయి. అలాగే కాయిన్ బై జెరోదా అంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు యూతుంది. అలాగే స్మాల్ కేసెస్ కావచ్చు, ట్రేడ్ ఆప్షన్స్ కావచ్చు, అలాగే స్ట్రైక్ అని చెప్పేసి, ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా యాప్స్ అనేటివి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మై యాప్స్. సో ఇవన్నీ కూడా యాప్స్ అనేటివి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ వేరే వీడియోస్లో మీకు వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మేజర్గా మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ చేంజింగ్ కావచ్చు, లేకుంటే మనం ఒకసారి గమనించినట్లయితే ప్రొఫైల్ చేంజింగ్తో పాటుగా మనకు వచ్చేసి ఇంకా కొంత డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫండ్స్, అలాగే ప్రొఫైలు, సెట్టింగ్స్, ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫండ్స్లో మనకు వచ్చేసి విత్డ్రా చేసుకోవడానికి, అలాగే ఫండ్స్ని యాడ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి మనం చూసినట్లయితే ఇక్కడ విత్డ్రావల్లో మేజర్గా మనకి ఏవైతే ఫండ్స్ రిలీజ్ అయి ఉంటాయో అవి మాత్రమే విత్డ్రావల్కు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి అవైలబుల్లో 10,129.50 ఉంది. అయితే విత్డ్రావల్కు మనకు వచ్చేసి కంప్లీట్ అమౌంట్ చూపించడం లేదనమాట. సో ఎందుకు ఇది కంప్లీట్ అమౌంట్ చూపించడం లేదంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఏవైతే మనకు ప్రాఫిట్ వచ్చి ఉంటాయో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ విత్డ్రావల్కు చూపించదు అనమాట. ఇక్కడ మనం డౌన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది చూసినట్లయితే, ద విత్డ్రావల్ బ్యాలెన్స్ విల్ బీ updated after T+2 days, trading day plus 2 days for equity and T+1 day for F&O if you have closed your position today. అంటే ఈరోజు మనం క్లోజ్ చేసినట్లయితే ఈరోజు ప్లస్ అందర్ 1 డే అనమాట F&Oకి అయితే. అలాగే మనకు వచ్చేసి ఈక్విటీస్కి అయితే మనకు వచ్చేసి ఈరోజు ప్లస్ ఇంకా 2 రోజులు పడుతుంది అనమాట. ఆ విధంగా మనకు వచ్చేసి ఇది వర్క్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి డార్క్ థీమ్ సెట్టింగ్ అని, అలాగే ఆర్డర్ నోటిఫికేషన్ అని, సో అలాగే ఫింగర్ ప్రింట్ అని. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మనకు చాలా బాగుంటాయి. డార్క్ థీమ్ అని చెప్పి మనకు వచ్చేసి అబ్స్ట్రాక్ట్లో ఏదైతే మనకు వ్యూ అనేది ఉంటుందో సో ఆ విధంగా మనకు వచ్చేసి ఇక్కడ కూడా వ్యూ అనేది మనకు కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి డార్క్ థీమ్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్ నోటిఫికేషన్స్ ఆన్ చేస్తే మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి వెంటనే మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ట్రావెల్ చేస్తున్నాము, లేకుంటే
ఎక్కడైనా మీటింగ్లో ఉన్నామో మనకు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యా లేదని చెప్పేసి మనకు టెన్షన్గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు జస్ట్ వచ్చేసి చెక్ అనే పాపప్ అనేవి వస్తుంటాయి అనమాట. మెసేజ్ రింగ్ టోన్తో పాపప్ అనేవి వచ్చేస్తుంటాయి. జస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చే ఫింగర్ ప్రింట్ మనం ఆన్ చేసుకుంటే ఏదైతే అడ్వాన్స్డ్ మొబైల్స్ ఉంటాయో వీటిలో సెన్సార్ ఏదైతే ఉంటుందో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాటికి మాత్రమే ఇది అప్లికబుల్. అలాగే ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనం ఆన్ చేస్తాం వెంటనే మనకు టచ్ చేయమని అడుగుతుంది సెన్సార్కి. సో ఇక్కడ నేను టచ్ చేసిన వెంటనే ఈ విధంగా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. సో లాగిన్ చేసేటప్పుడు మనకి ఎటువంటి పాస్వర్డ్స్ అడగదు అనమాట. జస్ట్ మనకు వచ్చేసి డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇస్తూనే లాగిన్ అయిపోతుంది. ఇది చాలా సెక్యూర్డ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చార్ట్ టైప్స్ వచ్చేసి మనం ఏవైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నేను వచ్చేసి ఎగ్జిట్ అయిపోతాను. సో ఎగ్జిట్ అయిపోయేసి తిరిగి మనం లాగిన్ చేద్దాం. ఎగ్జిట్ అయిపోయాను. సో తిరిగి మనం లాగిన్ చేద్దాం. సో లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి టచ్ యువర్ ఫింగర్ అండ్ సెన్సార్ అని చెప్పేసి అడుగుతుంది. సో టచ్ చేసిన వెంటనే జస్ట్ మనం లాగిన్ అయిపోతున్నాం అనమాట. సో ఈ విధంగా మనకు చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇది. సో అందరూ కూడా ఈ వీడియోని చూసి క్లియర్గా నేర్చుకోవచ్చు. ఇంకా మీకు వచ్చేసి కొన్ని ఆర్డర్స్ గురించి, అడ్వాన్స్డ్ ఆర్డర్ గురించి, అలాగే పొజిషన్లో ఉన్నటువంటి ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి. మనం ఏదైనా సరే స్టాక్ను పెట్టుకున్నట్లయితే ఆ స్టాక్ను వచ్చేసి మనం లైఫ్ లాంగ్ ఏదైనా సరే ఎంతవరకు అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆర్డర్ మన టార్గెట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి 100 రూపీస్ స్టాక్ ఉంది, నేను 150 రూపీస్ స్టాక్ వెళ్ళినప్పుడు సెల్ చేయాలనుకుంటున్నాను. సో అయితే 150కి ఇదే రోజులో వెళ్ళిపోదు అనమాట. అది మేబీ ఒక 2 months కానీ 3 months కానీ పట్టచ్చు. సో అలాంటప్పుడు మనం ఒక ఆర్డర్ను ప్లేస్ చేసినట్లయితే ఒక 2 months to 3 months వరకు కూడా ఆ ఆర్డర్ ఆ విధంగానే ఉంటుందన్నమాట. సో ఆ విధమైనటువంటి వాటిని గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్కు మిత్రులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు నన్ను రీచ్ కావచ్చు. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మేజర్గా మనకు వచ్చేసి టెక్నికల్ ఇండికేటర్స్ గురించి, స్టాక్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అలాగే ఎక్స్పైరీ డేస్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఈ విధంగా కొన్ని స్ట్రాటజీస్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని ఈజీగా ట్రేడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడ్ అయ్యేదానికి అవకాశం